వెల్కమ్ టు శ్రీహర్షిని ఇంజనీర్స్ అకాడమీ. ఈరోజు ఈ ఛానల్లో స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్లోని డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి 4th సెమిస్టర్ సబ్జెక్ట్ అయినటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్కి లెక్చర్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ లెక్చర్ సిరీస్ మీకు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. ఒకవేళ మేము చేసే ఈ లెక్చర్ సిరీస్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. వెల్కమ్ టు ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ లెక్చర్ సిరీస్. ఈరోజు ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి లెక్చర్ సిరీస్ని ఈ ఛానల్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా C16 రెగ్యులేషన్కి సంబంధించినటువంటి సిలబస్ ఆధారంగా వీడియోస్ అయితే చేస్తున్నాము. సో చూసినట్లయితే ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ మనకి 4th సెమిస్టర్లో డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కోర్సులో మీరు చదువుతారు. సో ఇక్కడ చూసినట్లయితే ఈరోజు ఈ సబ్జెక్ట్లో ఏమేమి టాపిక్స్ మనం డిస్కస్ చేసుకున్నామంటే ఫస్ట్ చాప్టర్ పేరు వచ్చి ఇంట్రొడక్షన్ టు హైవేస్. ఇంట్రొడక్షన్ టు హైవేస్ ఈ చాప్టర్లో ఉన్న కంటెంట్ ఏమేమి డిస్కస్ చేద్దాం ఈరోజు అంటే ఇంట్రొడక్షన్ టు హైవేస్ అండ్ సాయిల్ మెకానిక్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ రోడ్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ IRC, క్లాసిఫికేషన్ ఆఫ్ రోడ్స్ యాజ్ ఫర్ IRC. బేసికల్గా మనకి హైవేస్ ఎందుకు ఉపయోగపడతాయి, జనరల్గా ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి మనకంటే 4 types ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్ అయితే ఉన్నాయి. ఏమేమి? రోడ్వేస్, రైల్వేస్, తర్వాత ఎయిర్వేస్, వాటర్ వేస్. సో రోడ్వేస్ని మనం హైవేస్ అని కూడా అంటాం. సో రోడ్వేస్, రైల్వేస్, ఎయిర్వేస్, వాటర్ వేస్లో చీపెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ వాటర్ వేస్ యాజ్ వెల్ యాజ్ ద ఎకనామికల్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ వచ్చేసి మనకి ఎయిర్వేస్ అయితే వస్తాయి. సో మనకి రైల్వేస్, హైవేస్ మాత్రమే మీరు ఈ కోర్సులో చదువుతారు కాబట్టి ఫస్ట్ హైవేస్ గురించి ఇప్పుడు తెలుసుకోండి. హైవేస్లో వచ్చేసి ఇంట్రొడక్షన్ పార్ట్ అనమాట ఫస్ట్ చాప్టర్. ఈ చాప్టర్లో మీరు ఏం చదువుతారంటే ఇంట్రొడక్షన్ ఆఫ్ హైవేస్ అండ్ సాయిల్ మెకానిక్స్ యొక్క ఇంట్రొడక్షన్ కూడా చదువుతారు. అంటే హైవేస్ వేయడానికి సాయిల్ అనేది ఎలా ఉండాలి, ఏ టైప్ ఆఫ్ సాయిల్ మనకి రోడ్స్ వేయడానికి కంఫర్టబుల్గా ఉంటుంది, ఒకవేళ ఏ సాయిల్ అనేది మనం రోడ్డుకు సూటబుల్, ఏ సాయిల్ అనేది సూటబుల్ కాదు అనే దాని గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్ అయితే ఇస్తారు. తర్వాత మీరు 5th సెమిస్టర్లో జియో టెక్నికల్ ఇంజనీరింగ్ అని చెప్పి ఆ కోర్సులో మీకు ఈ సాయిల్ మెకానిక్స్ గురించి కంప్లీట్గా అయితే మీరు చదవడం జరుగుతుంది. సో తర్వాత వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ రోడ్స్, రోడ్ యొక్క ముఖ్య ఇంపార్టెన్స్ అంటే ఏమి, తర్వాత IRC అనేది అంటే ఏంటంటే ఇండియన్ రోడ్ కాంగ్రెస్ అన్నమాట. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ యొక్క ఫంక్షన్స్ ఏంటి అనేది చూద్దాము. తర్వాత ఆ IRC ప్రకారం మనకి రోడ్స్ ఎన్ని టైప్స్గా డివైడ్ చేశారో తెలుసుకుందాం. లెట్ us see one by one. ఇంట్రొడక్షన్ టు హైవేస్ అండ్ సాయిల్ మెకానిక్స్. మనకి ఇందాక చెప్పినట్లే వేరియస్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో మనకి మెయిన్గా ఫస్ట్ ఇప్పుడు హైవేస్ గురించి మాట్లాడుకోవాలి కాబట్టి హైవేస్ గురించి మాట్లాడుకున్నాం. టోటల్ ఇండియాలో మనకి 33 lakhs kilometers ఆఫ్ రోడ్ నెట్వర్క్ అయితే అవైలబుల్లో ఉంది. మన ఇండియా అనేది సెకండ్ లార్జెస్ట్ రోడ్ నెట్వర్క్ కలిగినటువంటి దేశాలలో సెకండ్ లార్జెస్ట్ కంట్రీగా వరల్డ్ అయితే ఉంది. సెకండ్ లార్జెస్ట్ ఇన్ ది వరల్డ్. ఎంత నెట్వర్క్ అంటే 33 lakhs kilometers నెట్వర్క్తో సెకండ్ లార్జెస్ట్ ఇన్ ది వరల్డ్ మన ఇండియాలో. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, ఇది మీరు చాలా చోట్ల మనకు టోల్ గేట్స్ ఉన్నాయి కదా, టోల్ గేట్స్ దగ్గర చూసింటారు NHAI అని. సో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అనేది మనకి మెయిన్గా 1988లో ఇది ఫామ్ అయింది. సో ఇది ఎందుకంటే రోడ్ యొక్క మెయింటెనెన్స్కి, డెవలప్మెంట్కి, మెయింటెనెన్స్కి అండ్ మేనేజ్ ది నేషనల్ హైవేస్కి. సో ఇది మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంది అనమాట. సో NHAI అనేది ఒక ఆర్గనైజేషన్ అనమాట, మెయింటెనెన్స్ అండ్ మేనేజ్ ది నేషనల్ హైవేస్ టు డెవలప్ ది నేషనల్ హైవేస్. సో ఓకేనా, ఇది ఆపరేషన్లోకి ఎప్పుడు వచ్చిందంటే February 1995లో ఆపరేషన్లోకి వచ్చింది. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1988లో ఎస్టాబ్లిష్ చేస్తే ఆపరేషన్లోకి ఇది వచ్చింది ఎప్పుడంటే February 1995. ఓకేనా. నెక్స్ట్ టోటల్ మనకి
టోటల్ లెంత్ 71,772 కిలోమీటర్స్ ఆఫ్ నేషనల్ హైవేస్ ఉన్నాయి. ఓకేనా, టోటల్ లెంత్ లో మనకి ఎంత చెప్పినాము, ఇండియాలో 33 lakhs కిలోమీటర్స్ అనేవి ఇండియాలో ఉంటే అందులో 71,772 కిలోమీటర్లు నేషనల్ హైవేస్ ఉన్నాయి. తర్వాత వస్తే 34,207 కిలోమీటర్లు వచ్చి స్టేట్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అండి, PWDS. మీరు ఇది వినింటారు పేరు, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఎంత ఉందంటే ఇన్ని కిలోమీటర్స్ అయితే ఇక్కడ వచ్చింది. తర్వాత వస్తే 30,537 కిలోమీటర్లు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉంటే అందులో 3,798 కిలోమీటర్లు వచ్చి బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉంది. రిమైనింగ్ లెంత్ వచ్చేసి ఇంకా ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీస్ అయితే ఇంట్రెస్టెడ్ అన్నమాట. ఓకేనా, మొత్తం ఇండియాలో ఎన్ని నేషనల్ హైవేస్ ఉన్నాయంటే 218 నేషనల్ హైవేస్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి, మొత్తం ఇండియాలో 218 నేషనల్ హైవేస్ ఉన్నాయి. ఈ 218లో 16 నేషనల్ హైవేస్ మన ఆంధ్రప్రదేశ్ గుండా వెళ్తాయి. సో మొత్తం ఇండియాలో 218 నేషనల్ హైవేస్ ఉంటే ఈ 218లో మన ఆంధ్రప్రదేశ్లో గుండా 16 నేషనల్ హైవేస్ వెళ్తాయి. ఓకేనా, టోటల్ గవర్నమెంట్ అనేది నేషనల్ హైవేస్ ని ఎలా డెవలప్ చేస్తుందంటే ఒక రోజుకి 20 కిలోమీటర్స్ అంటే రోడ్ వేయాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే డిసైడ్ అయ్యి రోడ్ని డెవలప్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఒక సెమీ అఫీషియల్ టెక్నికల్ ఈ NHAIతో పాటు ఇంకొక సెమీ అఫీషియల్ బాడీ అనేది ఫామ్ అయింది. అది ఎప్పుడు ఫామ్ అయిందంటే 1934లో ఫామ్ అయింది. 1934లో ఫామ్ అయింది. దానికి ఏం పేరు పెట్టారంటే IRC అని పేరు పెట్టారు. IRC అంటే ఏమంటే ఇండియన్ రోడ్ కాంగ్రెస్. సో వాట్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రోడ్స్? రోడ్ యొక్క ఇంపార్టెన్స్ ఏమంటే మూమెంట్ అనేది ఈజీగా ఉంటుంది. మెన్కి కానీ అంటే మనుషులకు కానీ మెటీరియల్ కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే మనకి ఖచ్చితంగా మూమెంట్ అనేది అవసరం. అది రోడ్డు ద్వారా మనం తీసుకోగలుగుతాం. తర్వాత ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, తర్వాత ఎడ్యుకేషన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడో స్కూల్స్ ఉంటాయి, మనకు రోడ్ అనేది ఉంటే ఖచ్చితంగా ఈజీగా వెళ్ళి చదువుకొని రావచ్చు. ఎడ్యుకేషన్కి కానివ్వండి, ఎంప్లాయ్మెంట్కి కానివ్వండి, తర్వాత ఎడ్యుకేషన్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్, ఎన్ఫోర్స్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు దీనివల్ల రోడ్స్ కానీ ఉంటాయి. నెక్స్ట్ రోడ్స్ వల్ల ఉంటే టూరిజం అండ్ బెటర్ రిక్రియేషన్ ఆల్సో డెవలప్ చేసుకోవచ్చు. అదేవిధంగా ట్రేడ్ని ఇంక్రీజ్ చేసుకొని కాస్ట్ ఆఫ్ కమాడిటీస్ని తగ్గించుకోవచ్చు. ఓకేనా, ఇవి మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ రోడ్స్. తర్వాత ఫంక్షన్స్ ఆఫ్ IRC. ఇందాక IRC ఎప్పుడు ఫామ్ అయిందంటే 1934లో ఒక సెమీ అఫీషియల్ బాడీ అనేది ఫామ్ అయిందని చెప్పాం కదా, టు డెవలప్ ది రోడ్స్ అనమాట. NHAIతో పాటు IRC అనేది కూడా ఒక ఆర్గనైజేషన్ మాదిరి ఒక రోడ్స్ గురించి డెవలప్ చేయడానికి తీసుకునే ఒక చిన్న సంస్థ అనమాట. ఫంక్షన్స్ ఆఫ్ IRC అంటే ఏమంటే ఏం చేస్తుంది, IRC యొక్క ఫంక్షన్స్ ఏమి, ఎందుకు దీన్ని సెమీ అఫీషియల్ బాడీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ రోడ్ నెట్వర్క్ అని అన్నారు అంటే ఇక్కడ చూసినట్లయితే మీరు టు ప్రిపేర్ అండ్ రికమెండ్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్ ఫర్ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్. IRC మెయిన్ ఫంక్షన్ ఏమంటే రోడ్స్ కానీ బ్రిడ్జెస్ కానీ స్టాండర్డ్ స్పెసిఫికేషన్ అనేది ప్రిపేర్ చేసి రికమెండ్ చేస్తూ ఉంటారు. అలాగే టు పబ్లిష్ జర్నల్స్ అండ్ కోడ్స్, జర్నల్స్ని పబ్లిష్ చేసి కోడ్స్ని, రోడ్స్కి సంబంధించిన కోడ్ బుక్స్ని టైం టు టైం డిఫరెంట్ స్టాండర్డ్స్లో అది మనకి పంపిస్తూ ఉంటారు అనమాట. డిఫరెంట్ స్టాండర్డ్స్లో పంపిస్తుంటారు. టు క్యారీ అవుట్ టెక్నికల్ యాక్టివిటీస్ త్రూ కమాడిటీస్ అండ్ సబ్ కమాడిటీస్. కమాడిటీస్ అండ్ సబ్ కమాడిటీస్ కింద టెక్నికల్ యాక్టివిటీస్ని టేక్ ఓవర్ చేస్తారు. అలాగే ఈ స్పెసిఫికేషన్స్ని మాత్రమే అలో చేస్తారు అనమాట. దీస్ స్పెసిఫికేషన్స్ ఈజ్ ఆబ్లిగేటరీ ఫర్ ఆల్ కన్సర్న్. ఎవరైతే ప్రాజెక్ట్స్ తీసుకుంటారో వాళ్ళందరికీ ఈ స్పెసిఫికేషన్స్ ఉంటేనే యాక్సెప్టబుల్ చేస్తారు. నెక్స్ట్ మెయిన్ క్లాసిఫికేషన్ ఆఫ్ రోడ్స్ యాజ్ ఫర్ IRC ఎన్ని ఉన్నాయంటే మనకి మొత్తం 5 క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. దీన్ని IRC క్లాసిఫికేషన్ ఆర్ నాగపూర్ రోడ్ ప్లాన్, నాగపూర్ ప్లాన్ క్లాసిఫికేషన్ అని కూడా అంటారు. ఫస్ట్ క్లాసిఫికేషన్ వచ్చి నేషనల్ హైవేస్, సెకండ్ క్లాసిఫికేషన్ వచ్చి స్టేట్ హైవేస్, థర్డ్ వచ్చి మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్, తర్వాత మైనర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ ఆర్ అదర్ డిస్ట్రిక్ట్ రోడ్స్, విలేజ్ రోడ్స్. దీస్ ఆర్ ద 5 టైప్స్ ఆఫ్ రోడ్స్ ని క్లాసిఫై అయితే చేశారు.
లెట్ us see వన్ బై వన్ ఒక్కో దాని గురించి మనం చూసినట్లయితే ఇక్కడ నేషనల్ హైవేస్ లో దీస్ హైవేస్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు లెంత్ అవుతాయి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పాస్ అవుతాయి అంటే నేషనల్ హైవే అని దేన్ని అంటామంటే లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ది కంట్రీ. ఈ హైవేస్ అనేవి ఎలా రన్ అవుతాయంటే రన్నింగ్ త్రూ ది లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ది కంట్రీ. అంటే ఏమేమి కనెక్ట్ చేస్తాయి ఇవి? పోర్ట్స్ ని, ఫారెన్ హైవేస్ ని, క్యాపిటల్స్ ఆఫ్ స్టేట్స్ ని, డిఫెన్స్ రోడ్స్, లార్జ్ ఇండస్ట్రియల్ అండ్ టూరిస్ట్ సెంటర్స్ ని కనెక్ట్ చేసుకుంటూ పాస్ అయితే వాటిని ఏమంటామంటే నేషనల్ హైవేస్ అని అంటాం. ఇవి ఫైనాన్స్డ్. ఈ నేషనల్ హైవేస్ మొత్తం ఎవరు డెవలప్ చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ అన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్స్ చేస్తే మెయింటెనెన్స్ మొత్తం స్టేట్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అనేది మెయింటెనెన్స్ చేస్తుంది అన్నమాట. యాజ్ వెల్ యాజ్ NHAI చేస్తుంది, BRO చేస్తుంది. ఓకేనా? నియర్లీ 16 నేషనల్ హైవేస్ క్రాసెస్ ది ఆంధ్రప్రదేశ్ అవుట్ ఆఫ్ 218 నేషనల్ హైవేస్. అంటే ఇంతకుముందు చెప్పినట్టు 16 నేషనల్ హైవేస్ మన ఆంధ్రప్రదేశ్లో గుండా పాస్ అవుతాయి. కొన్ని ఇంపార్టెంట్ నేషనల్ హైవేస్ చూద్దాం. NH1 అని దేన్ని అంటామంటే చండీగఢ్ నుంచి అమృత్సర్కి ఉన్న రోడ్ని NH1 గా చెప్పారు. NH3 అని దేన్ని అంటామంటే బాంబే ఆగ్రా రోడ్డుని NH3 అని పిలుస్తారు. NH5 అని దేన్నంటే మద్రాస్ నుంచి విశాఖపట్నంకి ఉన్న రోడ్డు NH5. అలాగే NH7 మీ అందరికీ బాగా తెలిసి ఉంటుంది. అది వారణాసి నుంచి కన్యాకుమారి వరకు ఉన్న రోడ్ని అయితే NH7 అంటాం. ఇవి నేషనల్ హైవేస్ గురించి. నెక్స్ట్ స్టేట్ హైవేస్కి వస్తే స్టేట్ హైవేస్ అనేవి స్టేట్ హైవేస్ ఇవి ఏటిని లింకప్ చేస్తాయంటే స్టేట్ హైవేస్ లింకప్ ది ఆర్టీరియల్ రూట్స్ ఆఫ్ స్టేట్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, సమ్ మేజర్ ఇంపార్టెంట్ సిటీస్ విత్ ఇన్ ది స్టేట్. అంటే స్టేట్ బయట కాకుండా విత్ ఇన్ ది స్టేట్ లోనే వీటన్నిటిని కనెక్ట్ చేస్తే వీటి ద్వారా అది స్టేట్ లోనే ఉన్న నేషనల్ హైవేస్ కూడా కనెక్ట్ చేయాలి. ఓకేనా? పక్క స్టేట్ లో ఉన్న నేషనల్ హైవేస్ ని మన స్టేట్ లో ఉన్న నేషనల్ హైవేస్ ని కనెక్ట్ చేసుకుంటూ పోతే దాన్ని స్టేట్ హైవేస్ అని అంటాము. ఇవి కూడా స్టేట్ గవర్నమెంట్ అనేది ఫైనాన్స్ చేస్తే స్టేట్ గవర్నమెంట్ మొత్తం ఫైనాన్స్డ్ బై స్టేట్ గవర్నమెంట్, కన్స్ట్రక్షన్ మెయింటైన్డ్ బై రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ అన్నమాట. స్టేట్ హైవేస్ ని ఎవరు ఫైనాన్స్ చేస్తారు? స్టేట్ గవర్నమెంటే ఫైనాన్స్ చేస్తుంది. దీని కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ వచ్చేసి రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటున్నాం. నెక్స్ట్ మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్కి వస్తే దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ రోడ్స్ విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్ అన్నమాట. విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్ సర్వింగ్ ఏరియా ప్రొడక్షన్ అండ్ మార్కెట్స్ కి కనెక్ట్ చేస్తాయి అనమాట. మెయిన్ హైవేస్ ఏవైతే ఉన్నాయో ఈ మేజర్ డిస్ట్రిక్ట్స్ అనేవి మెయిన్ హైవేస్ అంటే మన స్టేట్ హైవేస్ కి లింక్అప్ చేస్తాయి అనమాట. సో స్టేట్ హైవేస్ లింక్అప్ చేసే రోడ్స్ ని మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ అని అంటాము. ఈ రోడ్స్ ని ఎవరు ఫైనాన్స్ చేస్తారంటే జిల్లా పరిషత్ ఫైనాన్స్ చేస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ గ్రాంట్స్ గివెన్ బై ది స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులతో జిల్లా పరిషత్ వాళ్ళు మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ అయితే వేస్తారు. నెక్స్ట్ అదర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ అంటే దీస్ రోడ్స్ ఆర్ సెవరల్ రూరల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ప్రొడక్షన్ అండ్ ప్రొవైడింగ్ కొన్ని మార్కెట్స్ ఉంటాయి, తాలూకాస్ మార్కెట్ సెంటర్స్ కానీ తాలూకాస్ కానీ మండల్స్ హెడ్ క్వార్టర్స్ కానీ తర్వాత డెవలప్మెంట్ హెడ్ క్వార్టర్స్ కొన్ని మెయిన్ రోడ్స్ కి కనెక్ట్ చేసే విధంగా అంటే అదర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ అంటే ఏమంటే ద రోడ్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ టు ది మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్. మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ ని కనెక్ట్ చేసే రోడ్స్ ఏమంటామంటే అదర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ అంటాం. ఇవి కూడా జిల్లా పరిషత్ ఫైనాన్స్ చేస్తుంది విత్ ది హెల్ప్ ఆఫ్ గ్రాంట్స్ గివెన్ బై ది స్టేట్ గవర్నమెంట్. నెక్స్ట్ విలేజ్ రోడ్స్కి వస్తే దీస్ ఆర్ ద రోడ్స్ కనెక్టింగ్ విలేజెస్. ఒక విలేజ్ కి ఇంకో విలేజ్ కి ఒక రోడ్ అనేది ఉంటది కదా, జనరల్ గా మనం చూసినట్లయితే వాటిని విలేజ్ రోడ్స్ అంటాము. సో ఇవి పంచాయతీస్ ఫైనాన్స్ చేస్తాయి. పంచాయతీలు ఫైనాన్స్ చేస్తాయి ఏంది జిల్లా పరిషత్ యొక్క ప్రొవైడ్ చేసిన జిల్లా పరిషత్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ గవర్నమెంట్ ఇవి రెండు ఇచ్చిన నిధులతో పంచాయతీ అనేది పంచాయతీ శాఖ పంచాయతీ రాజ్ శాఖ అంటాం కదా, సో అవి విలేజ్ రోడ్స్ అయితే ఫైనాన్స్ చేస్తాయి అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ లెక్చర్ అన్నమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది టుడేస్ లెక్చర్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్గా రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.